ప్రియ శ్రోతలు, ప్రభువు నామున మీకు శుభములు. శుభ శుక్రవారం, పునరుత్థాన దినములు ప్రతి ఏటా మన ముందుకు వస్తున్నాయి. మరణము, జీవమును గూర్చి ఇవి మనకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, లోకము దృష్ట్యా మనం మరణించామా? దేవుని ఆత్మను పొందుకొని జీవిస్తున్నామా? మరి మనకెదురయ్యే ప్రశ్న, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని? అవును ప్రియులారా, మీరు వింటున్న ప్రశ్న సరైనదే. వాస్తవముగా మనము జన్మించిన తేదీని బర్త్ సర్టిఫికేట్ నందు నమోదు చేయబడిన దాని ప్రకారం మన వయస్సు నిర్ణయింపబడి ఉంటుంది. ఇంతకాలం మనం ఎంతో జీవితము జీవించి ఉంటాం. కానీ వాక్యము హెచ్చరిస్తున్నది, ఎంతకాలము మనం వ్యర్థమైన దాన్ని అనుసరించి జీవించాము, మరి ఎంతకాలం వాక్యానుసారంగా అనగా దేవుని చిత్తానుసారంగా జీవించాము. ఎందుకనగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు అని వ్రాయబడింది. అనగా మనము పాప నియమునకు లోబడి మన శరీర దురాశలను నెరవేర్చుకొనుచు జీవించిన కాలమంతయు వ్యర్థమైన దానిగాను, మన స్థితి చచ్చిన వారితో సమానంగానూ ఉండింది. ఎప్పుడైతే మన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు పవిత్ర రక్తంచే కడగబడి మారు మనస్సు పొందుకొని రూపాంతర అనుభవము పొందుకొని రక్షణ జీవితం జీవించిన కాలము మనము బ్రతికున్న కాలమని ఎంచబడుతున్నది. అందుకే నీవు నేను నిజంగా జీవించిన కాలమెంతో లెక్క చూచుకొనవలసి ఉంది. ఆదికాండము 47వ అధ్యాయం 8-9 వచనములను గమనించినప్పుడు, యాకోబు యోసేపును బట్టి ఐగుప్తునకు వచ్చినప్పుడు అప్పటి ఫరో అతనిని ఒక ప్రశ్న వేయుట మనం చూస్తాం. ఆ ప్రశ్న, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అనినదే. అప్పుడు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగా ఉన్నవి అని చెప్పాను. అంతేకాక ఆ కొంచెము జీవించిన కాలము తన పితరులు యాత్ర చేసిన దినములలో జీవించిన సంవత్సరములన్నీ కాలేదని అని చెప్పాను. ఇక్కడ యాకోబు ఎంత జ్ఞానయుక్తమైన జవాబు చెప్పానో చూడండి. యాకోబు తన తండ్రి ఇంటి నుండి వెళ్ళిన తర్వాత తన యవ్వన కాలంలో 20 ఏండ్లు రాహేలు, లేయాల నిమిత్తము వారి తండ్రి అయిన లాబాను యొద్ద కొలువు చేయవలసి వచ్చెను. అక్కడ అతను పగటి ఉండెను, రాత్రి మంచునకు క్షీణించి నిద్రలేక వేదన పడినడు. తర్వాత తన అన్న ఏషావు యొక్క భయమును బట్టి పలాయన యాత్రలో ఉండెను. ఇదంతా దుఃఖ సహితంగా ఉన్నవని గ్రహించెను. తర్వాత ఆదికాండం 32వ అధ్యాయం 26 వచనం నుండి 28వ వచనం వరకు చూచినప్పుడు, యాకోబు ఒక నరుడితో తెల్లవారు వరకు పెనుగులాట చూచిదాం. యాకోబు దేవునితో ఆశీర్వాదం కోసం పెనుగులాడి సాధించుకొని యాకోబు అను పేరును ఇశ్రాయేలుగా మార్పు పొందెను. ఇశ్రాయేలుగా అతను ఆశీర్వదించబడిన కాలము కొద్దిగానైనను అది జీవము గలిదిగా ఉంచబడెను. అందుకే యాకోబు తన పితరులైన అబ్రహాము, ఇస్సాకుల యొక్క జీవించిన కాలమంత కాదని వినయముతో అంగీకరించాడు. ప్రియుల, ప్రసంగి 12వ అధ్యాయం 1-2 వచనముల ప్రకారం, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. అంతేకాక నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము అని చెప్పి ఉన్నది. అవును, మనల్ని చిక్కులబెట్టు పాపం నుండి రక్షించు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరిగి ఆయన యందు నూతనముగా జన్మించి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయును అన్న రూపాంతర అనుభవమును పొందుకొని మనము ఆయన ఆత్మచే అంటుగట్టబడి జీవం గలవారవై ఫలించు జీవితం పొందవలేను. అప్పుడు నీవు బ్రతుకుదిలన్నీ కృపాక్షేములే నీ వెంట వచ్చును. అవును, ఆమెన్. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు చుట్టినా,
ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు చుట్టినా నా జీవితము అంకితము నీకే ప్రభు, నా జీవితము అంకితము నీకే ప్రభు, నీకే ప్రభు, నీకే ప్రభు. హల్లెలూయా